హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేష్ బాయ్. ఈరోజు మనం ఒక టెర్రస్ గార్డెన్ హార్వెస్ట్ చేద్దామండి. మనకు రాడిష్ రెడీ అయ్యి ఒక 2 ఉన్నాయి, రెడీ అయ్యి హార్వెస్ట్ చేస్తాం రండి. చూడండి, చూడండి 1 2 మిగతా ఇంకా నెక్స్ట్ వీక్ హార్వెస్ట్ వస్తాయి. మనం ఈ వీక్ అయితే ప్రస్తుతం హార్వెస్ట్ చేస్తాం. చూడండి ఎంత పెద్దగా అయినాయో. ఇది చాలా పెద్దగా అయిందండి, అసలు చాలా అంటే చాలా. ఇంత పెద్దగా మా దగ్గర కానీ ఫస్ట్ టైం అయింది ఇంత పెద్దగా. ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది చిన్నగా ఉంది, సరే హార్వెస్ట్ చేసేద్దాం. చూడండి ఎంత టెండర్గా ఉందో ఇదైతే. చూడండి ఎంత పొడుగు వచ్చిందో. చాలా మంచిగా వచ్చిందండి రాడిష్. ఫస్ట్ టైం వచ్చింది. ఇన్నిసార్లు మనం గ్రో చేస్తాం కదా, ఇప్పుడు చాలాసార్లు కానీ ఇప్పుడు చాలా బెటర్గా వచ్చింది. రెడ్ రాడిష్ కూడా రెడీ అయ్యాయి. చూడండి 2 ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. కొంచెం చిన్నగా ఉంటాయండి, మరి అంత పెద్దగా కావు. కానీ ఇది చాలా బెటర్ అప్పటికన్నా. చూడండి 2 వెరైటీస్ ఎంత బాగా వచ్చాయో చూడండి. రాడిషెస్, వైట్ రాడిషే మంచిగా వస్తుందండి మనం గ్రో చేసుకుంటే. రెడ్ రాడిష్ ఇట్లే ఉంటుంది, ఇంతే సైజ్ ఉంటుంది, మరి అంత పెద్దగా కాదు అది. చూడండి ఎంత మంచిగా రౌండ్ వంకాయలు, చాలా పెద్ద సైజ్ అయిపోయినాయి. చూడండి 1 వీక్లోనే మంచి సైజ్ అండి. ఇక్కడే పొడుగు వంకాయ కూడా ఉంది. ఇంత లాభం చూడండి, చెట్టు ఎంత చిన్నగా ఉంది, ఎంత లాభం. సో నీట్గా ఉంది ఈ చెట్టుకి. ఇది బ్రౌన్ వెరైటీ అన్నట్టు. వంకాయలు అయితే ఎవ్రీ వీక్ వస్తున్నాయండి. హార్వెస్ట్ చేద్దాం ఈరోజు. ఒక చెట్టు ఒకటి కంపల్సరీ ఇస్తుందండి. ఇన్ని వచ్చినాయండి ఈసారి వంకాయలు. చామంతి చెట్టు చూడండి, మస్తు మొగ్గలు వచ్చినాయి. కలబందం కూడా ఫ్లవరింగ్ వచ్చింది చూడండి. చూడండి లాంగ్ బీన్స్ చూడండి. ఇవి మాత్రం వచ్చినాయి. పచ్చిమిర్చి హార్వెస్ట్ చేద్దాం. చూడండి ఎంత మాత్రం సైజు. ఫ్లవరింగ్ ఆగిపోయింది, పూత ఆగిపోయింది. యాక్చువల్లీ పూత ఆగిపోతే
ఎక్కువ రావట్లేదు. కంటిన్యూస్ రెయిన్స్ వస్తున్నాయి. ఏం స్ప్రే చేద్దాం అనుకున్నాను. ఒక బంతి ఎంత బాగా వచ్చింది. ఇన్ని పచ్చిమిర్చి వచ్చింది చూడండి, ఎంత ఫ్రెష్గా ఉన్నది. శనగబుట్ట చూడండి, శనగలు అయినాయి. ఇంకా మంచిగా వచ్చింది. మన ఇది పెట్టి అయితే 3 months అవుతున్నా కానీ ఎప్పుడు హార్వెస్ట్ ఉంటూనే ఉంటుంది. ఈ పుంటికూర ఈ టబ్బులో 100 రూపాయల టబ్బులు ఉన్నది. అసలు ఏం పుంటికూరనో కానీ ఎప్పుడు వచ్చేస్తూనే ఉంది మనకి. ఈ కొంచెం పెస్ట్ కూడా రావడానికి కొంచెం తక్కువనే ఉంటుంది దీనికి. దీంట్లో రెడ్ ఉంది, వైట్ ఉంది, 2 రకాలు ఉంది. మళ్ళీ మనం ఇది హార్వెస్ట్ చేస్తుంటేనే ఇది మంచి చిగురులు వస్తున్నాయి. లేకపోతే ఒక్క వీక్ ఆపేస్తే మనకు ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. ఈసారి వర్షాలు పడ్డాయి, మస్తు ఫ్రెష్ ఉంది. చూడండి ఎంత వస్తుంది. ఒక టబ్బు చాలా ఒక ఇంటికి. అవి స్టెమ్స్ ఎంత అయినాయో ఒకసారి కింద చూడండి. స్టెమ్స్ 3 చెట్లు కానీ ఎప్పటికి వస్తాయి కదా. ఇది మన నాటుది. ఇది ఆకాకు తీసేస్తున్నాం. ఒకటే చెట్టు ఉంది, ఎవ్రీ వీక్ వస్తుంది. ఇది కూడా ఇలా ఆకాకే తీసేస్తున్నాం. ఎంత బాగుంటుంది. కొయ్యూర చూడండి, ఫ్లవరింగ్ వస్తుంది. కష్టం మీద మళ్ళీ వస్తుంది లీవ్స్. ఇట్లనే దీని హార్వెస్టింగ్ కూడా ఇట్లనే చేస్తారేమో యాక్చువల్లీ. ఈ చిగుర్లనే, ఈ టెండర్గా ఉండే చిగుర్లనే హార్వెస్ట్ చేస్తున్నాము. పాలకూర అండి, ఒక వీక్ లాస్ట్ టైం వద్దు అని అనుకున్నాము. ఇంకా అన్ని ఫ్లవరింగ్ వచ్చేసింది. మనం హార్వెస్ట్ చేస్తేనే ఇది బాగుంటుంది. హార్వెస్ట్ చేసేద్దాం. వర్షాలు కంటిన్యూస్ రెయిన్ ఉంది కదా, ఎఫెక్ట్ ఇచ్చింది. లేకపోతే ఎంత బాగుంటుండేను. గేర్లతో సహా వేసేసుకున్నాం. చూడండి, ఇది ఇంట్లో పెట్టినాం. ఎప్పుడు వస్తుంది ఇది ఇట్లనే. వర్షానికి ఎఫెక్ట్ ఇచ్చింది. ఈ టబ్లో వాటర్ ఉంటుంది, దీనికి కొంచెం హోల్స్ కింద మంచిగా వేయాల్సి వస్తుంది. కొంచెం చిన్నగా ఉందేమో, బ్లాక్ అయిపోయినాయి హోల్స్. ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను కదా, ఇది ఎప్పుడో
వీటిని పెట్టిన ఇంకా మనం వదిలేసిన అంతే, ఇవి వస్తూనే ఉంటాయి మనకి. ఫ్రెష్ ఉంది అసలు. బీరకాయ పాద వచ్చిందండి చూడండి. నేను ఇక్కడ ఏం పంది వేయలేదు, ఇక్కడ వెళ్ళింది ఇంత పెద్దగా. కనిపించట్లేదు. టమాటాలు మంచిగానే అయినాయి వీటికి, ఇంకా పండలేదు. ఇది అండి ఈరోజు హార్వెస్ట్. ఈరోజు హార్వెస్ట్లో ఏమొచ్చినాయి చూడండి. పుంటి కూర, పచ్చిమిర్చి, బొరబాటీలు, అదే లాంగ్ బీన్స్, కొన్ని టమాటాలు, రెడ్ రాడిష్ అండ్ వైట్ రాడిష్. రాడిష్ చూడండి ఎంత పెద్దగా అయిందో. అసలు ఫస్ట్ టైం వచ్చిందండి ఇంత పెద్దగా అయితే. దీనికి యాక్చువల్లీ ఇంత పెద్ద రావడానికి సాయిల్ అనేది చాలా లూజ్గా ఉంచిన, ఇప్పుడు వర్కౌట్ అయింది, చాలా పెద్దగా అయింది. చూడండి తోటకూర, ఒక దోసకాయ, వంకాయలు కూడా చాలా ఎవ్రీ వీక్ వస్తున్నాయి కదా, వంకాయలు ఎవ్రీ వీక్ వస్తున్నాయి. పాలకూర, కొయ్యగూర, పుదీనా, తోటకూర, చెప్పాను. మెంతం ఫస్ట్ టైం వచ్చింది మళ్ళీ. ఇదండి ఈ వీక్ హార్వెస్ట్. ఈ హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.